హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ అరగెంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 28. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రేపు మార్నింగ్ ఖచ్చితంగా సత్యభామ స్టోరీని అప్లోడ్ చేస్తాను. ఈరోజు మార్నింగ్ కుదరలేదు, ప్లీజ్ ఏమనుకోకండి. ఈరోజు చూసేసరికి నా కూతురు నాకు కావాలి అంటున్నారు. కానీ మీకు తెలియకపోతే, మీరు ఈరోజు నిజం చూడకపోతే ఎప్పటికీ మీకు నివికి ఏ సంబంధం ఉండేది కాదు. అండ్ మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ ఈరోజు చూసేసరికి నా కూతురు నాకు కావాలి అంటున్నారు. ఎప్పటికీ నివి నాకు మాత్రమే కూతురు, మీకెప్పటికీ నివిని ఇవ్వను మిస్టర్ హర్షిత్ అంటూ జానకి తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంది. అప్పటి వరకు హర్షి కారు వెనుక ఫాలో అయ్యి గుళ్ళోకొచ్చి వాళ్ళ మాటలు వింటూ ఉన్న తార షాక్గా చూస్తూ ఉంది. జానకి రావడం చూసి షూట్ చేస్తున్న తన మొబైల్ పక్కన పెడుతూ జానకికి కనపడకుండా దాక్కుంటుంది. జానకి, నా మాట నాకే తిప్పి కొడతావా? నువ్విప్పుడు గెలిచాను అనుకుంటున్నావా? నీలాంటి దాని దగ్గర నా కూతుర్ని పెరగనివ్వను. ఎప్పటికీ నిన్ను నా కూతురికి అమ్మగా ఉండనివ్వను. జానకి, నువ్వు పెంచితే నా కూతురికి కూడా నీ బుద్ధిలో వస్తాయి. ఇన్ని రోజులు నాకు తెలియకుండా బాగా నాటకమాడావు. ఇంక నన్ను నా కూతుర్ని కలవనివ్వకుండా నువ్వు ఆపలేవు. లిటిల్ని నా దగ్గరికి ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు. తెచ్చుకొని చూపిస్తాను. లిటిల్, నువ్వు నా కూతురివి లిటిల్. మా అమ్మ నా కోసం మళ్ళీ పుట్టింది. నిన్ను మాత్రం ఆ వంచకి దగ్గర ఉండనివ్వను అంటూ హర్ష కూడా కిందికి వెళ్తాడు. ఫుల్ బ్లాంక్ ఫేస్తో తారా కూడా కిందికి దిగి ఇంటికి వెళ్ళిపోతుంది. ఏవండి, మనం తప్పు చేశాము. ఇక్కడికి వచ్చి తప్పు చేశాము. ఇప్పుడు శ్రావణి జానకిని ఏం చేస్తుందో ఏంటో. ఇప్పుడేంటి లక్ష్మి, కొన్నేళ్ల క్రితమే దాని భర్తకు దూరం చేసి దానికి అన్యాయం చేసింది. ఈరోజు ఆ నిజం బయటపడింది, కానీ మనమేం తెలుసుకోలేకపోయాము. లక్ష్మి, జానకి ఎంత బాధపడుతుందో ఆలోచిస్తూనే బాధగా ఉంది. ఇన్ని రోజులు మనకెక్కడ నిజం తెలిస్తే మనం బాధపడతామో అనేసి మనకి తెలియకుండా ఒక్కతే ఎంత ఏడ్చిందో. నాకు ఆ రోజే అనుమానం వచ్చింది, కానీ ఇంత జరిగిందని అనుకోలేకపోయాను లక్ష్మి. నాకు జానకిని చూడాలన్నా కూడా బాధగా ఉంది. దాని జీవితం నాశనం అయిపోయింది. ఒకటి ఇలా ఉంది, అంతా బాగుంది అనుకున్న దాని జీవితం అలా అయ్యింది. మనం ఏ జన్మలో ఏ పాపం చేశాము అంటూ లక్ష్మి గారు కళ్ళు తుడుచుకుంటారు. లక్ష్మి, శ్రావణిని బయటకు వెళ్ళనివ్వకుండా చూడు. ఇప్పటికీ జరిగింది చాలు. మనం సాధ్యమైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి చూస్తాను. అంతవరకు దీన్ని కనిపెట్టుకొనుండు. తారా, బేబీ వచ్చేసావా? ఆ కలెక్టర్ కూతురు చచ్చిందా లేదా? ముందా శుభవార్త చెప్పమ్మా. ఆ గుడ్ న్యూస్ వింటే కానీ నాకు ప్రశాంతంగా ఉండదు. అయినా కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నావు? బేబీ, నాకు ముందు చెప్పు, అది చచ్చిందా లేదా? తారా అసలేం పట్టనట్టు జేపీ మాటలు కూడా పట్టించుకోకుండా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే బేబీ బేబీ అంటూ తారా చేయి పట్టుకొని కదిలించగానే డాడీ అంటూ జేపీ వైపు చూస్తుంది. బేబీ, నిన్నే, ఆ కలెక్టర్ కూతుర్ని అలా చేశాను అని చెప్పావు కదా, మరి అది చచ్చిందో లేదో చెప్పమంటే అలా ఉన్నావేంటి? అది ఇంకా చావలేదా బేబీ? డాడీ, అది చావడం కాదు, నేను చెప్పేది వింటే నీ గుండె ఆగిపోతుంది. అసలు అది నేను చూసినా కూడా నమ్మలేకపోతున్నా. అలాంటిది నేను చెప్తే మాత్రం నువ్వు నమ్ముతావా? ఒకసారి వీడియో చూడు డాడీ, నువ్వు కూడా నమ్మలేని నిజం అంటూ తన ఫోన్లో షూట్ చేసిన హర్ష జానకి మాటలు వీడియో జేపీకి చూపిస్తూ, డాడ్, ఆ జానకి ఎవరూ కాదు, హర్ష తాళి కట్టిన భార్య.
ఇంకా జానకి కూతురు హర్ష కన్న బిడ్డ అని చెప్తుంటే ఆ వీడియో చూస్తున్న జేపీ కూడా షాక్గా సోఫాలో కుప్పకూలిపోతాడు. వాట్స్ ఆల్ దిస్ బేబీ? ఏంటిదంతా? అసలేం జరుగుతుంది? నేను చూసేది నిజమేనా? అక్షరాల నిజమే డాడ్. ఈ నిజం మనకి ఇప్పుడే తెలిసింది. ఆ జానకి హర్ష ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకో పాప కూడా ఉంది. కానీ బేబీ వాళ్ళు హర్షకి ఏం కాదు కదా. చూడపోతే ఇద్దరు మధ్య టర్మ్స్ కూడా బాలేదు. ఏం కాదంటారేంటి డాడ్? ఆ జానకి హర్షి భార్య అండ్ ఆ జానకి కూతురు హర్ష కూతురు అంటూ కోపంగా కూర్చుంటుంది. బేబీ కూల్. ఎందుకింత ఆవేశం? ఆ వీడియో చూస్తుంటే అర్థం అవ్వడం లేదా? ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు. అలానే ఇద్దరు డివోర్స్ తీసుకుంటున్నారు. ఆ జానకి కూడా తన కూతుర్ని హర్షకి ఇవ్వడానికి సిద్ధంగా లేదు. అండ్ హర్ష కూడా జానకి వాడి పెళ్ళమని, కానీ జానకి కూతురు తన కూతురని కానీ చెప్పుకోవడానికి సిద్ధంగా లేడు. నాకు ఇప్పుడే అర్థమవుతుంది. ఆ హర్ష ఇంత సడన్గా ఎందుకు నిన్నే పెళ్లి చేసుకుంటా అంటున్నాడో. మేబీ ఆ జానకిని ఇక్కడే చూసి నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు అనుకుంటా. ఇంతవరకు ఆ జానకి తన కూతురు గురించి హర్షకి చెప్పలేదు. అండ్ తనకు తిరిగి ఇవ్వదు. సో మనకేం ప్రాబ్లం లేదు. నువ్వు నీకేం తెలియనట్టు సైలెంట్గా హర్షని పెళ్లి చేసుకో. ఎలాగో వాళ్ళు డివోర్స్ తీసుకుంటున్నారు. అలానే హర్షకి జానకి అంటే ఇష్టం లేదు. ఇంకా మనకేం ప్రాబ్లం? డాడ్, ఆ జానకి కూతుర్ని ఇంకొంచెం గట్టిగా గుద్దు ఉంటే చచ్చూరుకునేది. మిస్ అయింది. అలా ఎలా మిస్ చేసావు బేబీ? ఏం చేయను డాడ్. దాన్ని ఫాలో అవుతూ అది ఒంటరిగా దొరకగానే రోడ్డు మీద ఎవరూ లేరనేసి గుద్దడానికి వెళ్ళాను. కానీ అప్పటికే గట్టిగానే డాష్ ఇచ్చాను. దానికి ఇంకా బ్రతికే ఛాన్స్ ఉంది. నేనేం చేయను? అప్పటికి వాళ్ళ వెనుక ఫాలో అయ్యాను. దాని చావు కబురు వినాలి అనేసి. అప్పుడే ఈ హర్ష హాస్పిటల్కి రావడం చూశాను. హర్షనే బ్లడ్ ఇచ్చి కాపాడాడు. కానీ ఇంత పెద్ద మ్యాటర్ ఉందనేసి నాకు గుడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. హర్ష కోసం ఫాలో చేస్తూ వెళ్ళి వాళ్ళ మాటలు విన్నాను. బేబీ నువ్వు డల్ అవ్వకు. వాళ్ళు కలిసే ఛాన్స్ %1 కూడా లేదు. ఈ హర్షకి వాడి కూతురు మీద ప్రేమ ఉంది. నువ్వింకా హర్ష పక్కనే ఉండి వాడి మనసు వాడి కూతురు వైపు మళ్ళకుండా చూసుకో. ఇంకా లేట్ చేయకుండా మీ ఇద్దరికి వెంటనే పెళ్లి చేసే పనులు మొదలు పెట్టాలి. డాడ్, అసలు ఓ పిల్లదయ్యం లేకపోతే సరిపోతుందిగా. మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడొద్దు బేబీ. ఇంతకు ముందు అది కలెక్టర్ కూతురు కాబట్టి అలా చేసినా మనకు ప్రాబ్లం ఉండదు. కానీ ఇప్పుడు వాడి కూతురు. ఇప్పటికే అలా కాదు అటెంప్ట్ అని వాళ్ళ డౌట్ వాళ్ళకి వచ్చే ఉంటుంది. మనం మళ్ళీ రాంగ్ స్టెప్ ఒక్కటి వేసినా అంతా నాశనం అవుతుంది. అందుకే నీ పెళ్ళి హర్షతో జరిగే వరకు మనం సైలెంట్గా ఉందాం. అయినా మనకు ఆ పిల్ల ఏమన్నా పగా ఏంటి? ఆ కలెక్టర్ మీద కోపంతో దాన్ని అలా అనుకున్నాం. దాని మొగుడినే లాక్కుంటున్నావు. ఇంతకన్నా దానికి ఇంకేం కావాలి ఏడవడానికి అంటూ అనగానే తార కూడా నిజమే అంటూ నవ్వుతూ ఓకే డాడ్, ఇంకా హర్షని వదలకుండా నా మెళ్ళో తాళి కట్టేలా చేసుకుంటాను అంటూ గట్టిగా అనుకుంటుంది. హర్ష దగ్గర నుంచి వచ్చిన జానకి టెన్షన్గా హాస్పిటల్లోకి వెళ్ళింది. కారు అప్పటికే మూర్తి గారు అక్కడ ఉండడం చూసి మూర్తి గారు డాక్టర్ వచ్చారా అని అడుగుతుంది. లేదు మేడం, ఇంకా థియేటర్లోనే ఉన్నారు అని చెప్పగానే థ్యాంక్స్ మూర్తి గారు, ఇంకా నేను మేనేజ్ చేసుకుంటాను, మీరు వెళ్ళండి. లేదు మేడం, పాపకి ఎలా ఉంటుందో తెలిసే వరకు నాకు టెన్షన్గానే ఉంటుందని చెప్పి మూర్తి గారు కూడా అక్కడే ఉంటారు. అప్పుడే హర్ష కూడా అక్కడికే వచ్చి అక్కడే పక్క నిలబడి జానకిని కోపంగా చూస్తూ థియేటర్ వైపు చూస్తూ ఉన్నాడు. జానకి కూడా హర్షని చూసిన తన మనసంతా కూడా నివి మీదే ఉంటే టెన్షన్గా థియేటర్ వైపు చూస్తుంది. అప్పుడే డాక్టర్ బయటికి రావడం చూసి ఇద్దరు టెన్షన్గా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్, నివికి ఎలా ఉంది?
డాక్టర్ లిటిల్కి ఎలా ఉంది అంటూ అడిగి జానకి వైపు సీరియస్గా చూస్తాడు. డాక్టర్ ఇద్దరి వైపు మార్చి మార్చి చూస్తూ తను వేసుకున్న మాస్క్ తీసేసి, డోంట్ వరీ, ఆపరేషన్ సక్సెస్, కాకపోతే 2 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచి తర్వాత రూమ్కి షిఫ్ట్ చేస్తాము. డాక్టర్ నేను ఒకసారి చూడొచ్చా అని జానకి అడగగానే, డిస్టర్బ్ చేయకుండా వెళ్ళి చూసిరమ్మా అని డాక్టర్ చెప్పగానే జానకి ముందుకు వెళ్తుంటే, హే ఆగు, నేను చూడాలి ముందు అంటూ జానకి చేయి పట్టుకుంటాడు. మిస్టర్ హర్షిత్, నివి తల్లిని నేను చూడాలి అంటూ అనగానే, నువ్వు తల్లివైతే నేను తనకి రక్తం పంచిన వాణ్ణి, అదే లిటిల్కి బ్లడ్ ఇచ్చిన వాణ్ణి, నాకే ఎక్కువ రైట్ ఉంది, కావాలంటే నా తర్వాత చూడు అంటూ కోపంగా అంటాడు. మేడం, ఇది ఐసీయూ, మీరు ఇలా గొడవ పడితే పేషెంట్స్కి డిస్టర్బెన్స్ అని డాక్టర్ అనగానే ఇంకా సీన్ చేయడం ఇష్టం లేక జానకినే తగ్గుతుంది. హర్ష కార్నర్ స్మైల్ చేస్తూ జానకిని చూసి లోపలికి వెళ్తాడు. జానకి డోర్ దగ్గర నిలబడి ఉంది. వెళ్తున్న హర్షని చూస్తూ, ఎందుకు హర్ష గారు మారిపోయిన గాయాన్ని మళ్ళీ మళ్ళీ రేపుతున్నారు? మీరెందుకు ఇదంతా చేస్తున్నారు? నన్ను నా కూతుర్ని ఎందుకు దూరం చేయాలనుకుంటున్నారు అని అనుకుంటూ బాధగా చూస్తూ ఉంది. హర్ష అప్పటి వరకు కోపంగా చూస్తూ ఉన్నా కూడా అక్కడ బెడ్ మీద ఉన్న నివ్విని చూడగానే మామూలు అయిపోతూ, లిటిల్ నీకేం కాదు, లిటిల్ నేనేం కానివ్వను, నిన్ను నేను కాపాడుకుంటాను, ఆ జానకి దగ్గర నుంచి నిన్ను నేను కాపాడుకుంటాను, నిన్ను నాతోనే ఉంచుకునేలా చేస్తాను, నిన్ను వదిలి క్షణం ఉండలేక అన్నీ వదిలేసి ఎప్పుడెప్పుడు ఈవినింగ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు నిన్ను చూడాలని మనసు తహతహలాడేది. ఇప్పుడు నువ్వు నా కూతురు అని తెలిసాక నిన్ను క్షణం కూడా వదలబుద్ధి కావడం లేదు. లిటిల్, త్వరగా కళ్ళు తెరువు, నాన్నని డాడీని వచ్చాను, నన్ను నువ్వు డాడీ అని పిలిస్తే వినాలని ఉంది లిటిల్, త్వరగా నన్ను డాడీ అని పిలుస్తావు కదా అంటూ నివ్వి చేయి పట్టుకొని చూస్తూ ఉంటాడు. అప్పటికి ఇంకెంతసేపు అన్నట్టు లోపలికొచ్చిన జానకి హర్ష మాటలు వింటూ, వెలుతుర్లో దీపాలు, చీకట్లో నిజాలు ఒప్పుకుంటే దేనికి పనికిరావు హర్షిత్ అంటూ నివ్వికి ఇటువైపు వచ్చి నివ్వి నుదుటిన కుంకుమ పెట్టి హర్ష చేతిలో నుంచి నివ్వి చేయి లాక్కొని, నా కూతురు జోలికి రాకు హర్షిత్. హర్ష కోపంగా జానకిని ఏదో అనేలోపు నర్స్ రావడంతో సైలెంట్ అవుతారు. మేడం, సార్, మీరు ఇక్కడే ఉంటే డాక్టర్ వస్తే మా మీద ఫైర్ అవుతారు. 2 అవర్స్ తర్వాత రూమ్కి షిఫ్ట్ చేస్తాం, ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు అని చెప్పి ఇద్దరిని బయటికి పంపిస్తుంది. పాప సేఫ్గానే ఉంది అనేసరికి మూర్తి గారికి వెళ్ళిపోమని చెప్తుంది. మూర్తి వెళ్ళిపోగానే జానకి అక్కడే ఐసీయూ బయట కూర్చొని చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది. ఒక పక్క నివ్వి గురించి ఆందోళన అయితే మరో పక్క హర్ష పెట్టే టెన్షన్ తల పగిలిపోతుంటే అలానే కూర్చొని ఉంది. హర్ష జానకిని కోపంగా చూస్తూ తన ఫోన్ తీసుకొని నివ్వితో కలిసి దిగిన ఫొటోస్ చూస్తూ ఉన్నాడు. మేడం, ఈ టాబ్లెట్స్ అన్న నర్స్ మాటలకి కళ్ళు తెరిచి రిసిప్ట్ తీసుకునేలోపు హర్ష రిసిప్ట్ అందుకుంటాడు. జానకి వాళ్ళ ముందు సీన్ చేయలేక వాళ్ళు వెళ్ళగానే, హర్షిత్, ఆ రిసిప్ట్ ఇచ్చేయి, నా కూతురికి నేను ఖర్చు పెట్టుకోగలను, నీ ముష్టి డబ్బులు నా కూతురికి అవసరం లేదు, అయినా నువ్వేమన్నా కష్టపడి సంపాదించావా? తిరిగే కదా, ఆ డబ్బులు నా కూతురికి అవసరం లేదు. హర్షిత్, ఊరుకుంటున్నా కదా అనేసి మీరు ప్రతిసారి నోరు జారుతున్నారు. మీ సాయం కోసం ఎదురు చూసే వాళ్ళెవరిక్కడ లేరు. నాకు మీతో వాదించాలని కూడా లేదు. ఇప్పుడు మీ కూతురంటే సరిపోదు అంటూ హర్ష చేతిలో రిసిప్ట్ లాక్కొని జానకి ముందుకు వెళ్ళిపోతుంది. హర్ష అంతే కోపంగా చూస్తూ తన హ్యాండ్ని వాల్కేసి గట్టిగా కొట్టుకుంటాడు. జానకి ఆ టాబ్లెట్స్ అన్నీ తీసుకొచ్చి ఇవ్వగానే నర్స్ లోపలికి వెళ్ళిపోతుంది. ఈవినింగ్కి నివ్విని రూమ్కి షిఫ్ట్ చేయగానే జానకి నివ్వి పక్కనే ఉండి తానెప్పుడు కాన్షియస్లోకి వస్తుందా అన్నట్టు చూస్తుంది. మార్నింగ్ నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉన్న తనకు ఆకలి అన్న ఆలోచన కూడా రావడం లేదు. నివ్వి కోసం చూస్తూనే ఉంది.
ఇక్కడ హర్షకు కూడా ఆకలిగా ఉంటే వింకంగా అక్కడే ఉన్నాడు. హర్షిత్ మాకు చేసిన హెల్ప్ చాలు, ఇంకా మీరెళ్ళిపోండి. ఇప్పటికీ మీకు చాలా శ్రమ పెట్టాను. నేనేమన్నా నీకోసం ఉన్నా అనుకున్నావా? నువ్వు వెళ్ళిపోతే నాకెందుకే? నేను లిటిల్ కోసం ఉన్నాను. ఒక్కసారి లిటిల్ నా దగ్గరకు వచ్చేశాక ఇంకా నువ్వు ఉండమన్నా ఇక్కడ ఉండను. హర్షిత్, పిల్లలకి తల్లి ప్రేమ, తండ్రి ఆదరణ రెండూ కావాలి. తండ్రి ఆదరణ లేకపోయినా తల్లి ప్రేమలో లోకాన్ని మర్చిపోతారు. ఆ తల్లి ప్రేమను నువ్వు కల్లో కూడా దూరం చేయలేవు. నివి నన్ను కాదు అనేసి నీతో వస్తుంది అనేది జరగని పని. ఇంకా నువ్వు ఇదంతా చేస్తూ పోతే మీ వాళ్ళకి మన రిలేషన్ తెలియకూడదని నువ్వింత చేశావు. ఇప్పుడు నీకు నువ్వే చెప్పుకున్నట్టు అవుతుంది. త్వరలో నిన్ను పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయికి నీకింతకు ముందే పెళ్ళయిందని తెలిస్తే తట్టుకుంటుంది అనుకుంటున్నావా? నాకు కూతుర్ని దూరం చేసి, నా కూతురికి అమ్మను దూరం చేసి, ఓ అమ్మాయికి తన భర్తను కూడా దూరం చేస్తావా? భార్య తనకు తన భర్త ప్రేమ దొరికితే ఎన్ని కష్టాలైనా సంతోషంగా భరిస్తుంది. కానీ ఆ భర్త జీవితంలో మరో అమ్మాయి ఉంటే తట్టుకోలేదు. ఇప్పుడు నువ్వు చేస్తున్న దానివల్ల నేనే కాదు, మీ ఫ్యామిలీ అంతా సఫర్ అవుతుంది. ఆలోచించుకో. నాకేం ప్రాబ్లం లేదు. నువ్వు లీగల్గా ప్రొసీడ్ అయినా కూడా బిడ్డ తల్లికే సొంతమని చెప్తుంది చట్టం. కాబట్టి ఇవన్నీ వదిలే హర్షిత్, టైం వేస్ట్. జానకి ఐఏఎస్, నేను ఒక్కసారి అనుకుంటే దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను. నాకు నా కూతురు కావాలి. నా కూతురు దగ్గర అస్సలు ఉండకూడదు. హాహా, నీవి ఎవరో చెప్తావా మిస్టర్ హర్షిత్? నీలాంటి దాన్ని నాకు భార్యగా అని చెప్పి నా పరువు పోగొట్టుకుంటా అనుకున్నావా జానకి? నెవర్, ఎప్పటికీ జరగదు. నేను నిజం చెప్పలేను. మరి నువ్వు చెప్తావా? లిటిల్ నాన్న అమెరికాలో ఉన్నాడనేసి అబద్ధం చెప్పేసి నీ గురించి బయటపడకుండా జాగ్రత్త పడుతున్నావు. మరి నివేదిత వాళ్ళ నాన్న గురించి అడిగితే ఏం చెప్తావు? ఇంకెన్నాళ్ళు మోసం చేస్తావు? నన్ను నిజం చెప్పమని ఛాలెంజ్ చేస్తున్నావు. మరి నువ్వు నిజం చెప్తావా? చెప్పలేవు. నేను లిటిల్కి ఫ్రెండ్గానే దగ్గరయ్యాను. అలానే నీ నుంచి లిటిల్ని దూరం చేసేసి నాకు దగ్గర చేసుకుంటాను. ఇట్స్ మై ఛాలెంజ్. మార్నింగ్ పరుగును వెళ్ళిన చిన్న ఇంతవరకు రాకపోవడం వెనకే వెళ్ళిన జానకి కూడా రాకపోతుంటే టెన్షన్గా అనిపిస్తూ జానకికి ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తే ఇంకా తప్పక హర్షకి కాల్ చేశాడు. హర్ష ఫోన్ రింగ్ అవ్వడం చూసి వాళ్ళ డాడ్ ఫోన్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో డాడ్ అంటూ నార్మల్గా అంటాడు. హర్ష డాడ్ అని అనగానే జానకి హర్ష వైపు చూసి, ఇదేంటి సార్ కాల్ చేశారా? మార్నింగ్ గురించి అడగడానికి అనుకుంటా. ఇప్పుడేం చెప్తాడు ఈయన అంటూ కొంచెం టెన్షన్గా చూస్తుంది. చిన్న, ఎక్కడికి వెళ్ళావు నాన్న? ఇంతవరకు ఇంటికి రాలేదు, ఆఫీస్కి కూడా వెళ్ళలేదంట. ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. డాడ్, లిటిల్కి యాక్సిడెంట్ అయింది, అందుకే తన కోసం వచ్చాను. హాస్పిటల్లోనే ఉన్నాను. ప్రాబబ్లీ ఈరోజు రాకపోవచ్చు అంటూ నార్మల్గా అంటాడు. హర్ష లిటిల్ అని అనగానే అర్థం కాక, చిన్న నువ్వేం చెప్తున్నావు? లిటిల్ ఎవరు అంటూ అనగాని జానకి వైపు కోపంగా చూస్తూ, నివేదిత డాడ్, తనకే యాక్సిడెంట్ అయింది, అందుకే హాస్పిటల్లో బ్లడ్ ఇవ్వడానికి వచ్చాను అంటూ చెప్తాడు. నివేదిత అంటే జానకి కూతురు కదా, దానికేమైంది చిన్న అంటూ కంగారుగా అడుగుతుంటే, జానకి కూతురు కాదు అని చెప్పాలి అనుకుంటున్నా కూడా చెప్పలేక మౌనంగా అవును డాడ్ అంటూ ముక్తసరిగా చెప్పేసి, ఇప్పుడు బానే ఉంది, కాసేపట్లో కాన్షియస్లోకి వస్తుంది అని చెప్తాడు. చిన్న హాస్పిటల్ నేమ్ చెప్పు అంటూ నేమ్ తెలుసుకొని వెంటనే హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు ఆనందరావు. హర్ష కాల్ కట్ చేయగానే, హర్షిత్ గారు, మీ అవసరం ఇక్కడ ఎవరికీ లేదు, ఇంక తమరు వెళ్ళిపోవచ్చు. ఇక్కడే ఉండి మీ టైం వేస్ట్ చేసుకోని అవసరం లేదు. అయినా మీ డాడీకి నా కూతురే అని చెప్పుకోలేరు, కానీ మీకు నివి కావాలా అంటూ పేలవంగా నవ్వుతూ, జరగని వాటికి వృధా ప్రయాస ఎందుకు? మీ కాబోయే భార్యకి నిజం తెలిస్తే తట్టుకోలేదు. నిన్ను వదిలించుకోవడానికి ఆ పెళ్ళికి ఒప్పుకున్నా. నేనేం చేయాలో ఏం చేయకూడదో నాకు బాగా తెలుసు. నన్ను క్వశ్చన్ చేసే రైట్ నీకు లేదు.
ఇన్ఫ్యాక్ట్ నన్ను చూసే స్థాయి కూడా నీకు లేదు. స్థాయి తక్కువ వాళ్ళ దగ్గర ఉంటే మీ స్థాయి కూడా తగ్గిపోతుంది హర్షిత్. అందుకే వెళ్ళిపోమని చెప్తున్నాను. నువ్వు ఉండమన్నా కూడా ఉంటా అనుకున్నావా? నిన్ను చూస్తుంటే నువ్వు చేసిన మోసాలు, నాకు చేసిన ద్రోహం రెండే గుర్తొస్తున్నాయి. వీలైనంత త్వరగా నా కూతుర్ని నీకు దూరం చేసి అప్పుడు నీకు కనిపించినంత దూరం వెళ్ళిపోతాను. నా కూతుర్ని తీసుకొని చూస్తూ ఉండు అంటూ నివి దగ్గరికి వచ్చి అటువైపు సెటిల్ అవుతాడు. ఉఫ్! హర్ష మనస్తత్వం తెలిసిన జానకి ఆ మొండితనం తనకి బాగా తెలుసు కాబట్టి ఇంకేమన్నా తనతో వాదించడమే కానీ ఆ గొడవ తగదు అని సైలెంట్గా ఉంది. కానీ మనసులో మాత్రం చాలా భయపడుతుంది. ఎక్కడ హర్ష అన్నట్టు చేస్తాడేమో అనేసి. తనకి తెలుసు హర్ష ఒక్కసారి అన్నాడు అంటే అది చేసి చూపిస్తాడు అనేసి. అందుకే తనకు ఈ భయం. ఇన్ని రోజులు నివిని చూస్తే ఏమంటాడో, తన పుట్టికకు కూడా తప్పు పుడతాడేమో అని చాలా భయపడుతూ హర్షకి తెలియకుండా జాగ్రత్త పడాలి అనుకుంది. కానీ ఇప్పుడు కథ మొత్తం మారిపోయినట్టుగా అనిపిస్తుంది. నివి తన కూతురని అంటున్నందుకు ఆనందపడాలో, నాకు దూరం చేసేస్తా అంటున్నందుకు భయపడాలో అస్సలు అర్థం కావడం లేదు. నిజంగానే హర్ష అనంత పని చేస్తాడేమో అని థాట్ వస్తుంటే భయంగా నివ్వి చేయి పట్టుకుంటుంది. కానీ అంత భయంలో ఒక చిన్న కొసమెరుపు తన మీద నమ్మకం లేకపోయినా తన కూతురు కోసం హర్ష కళ్ళల్లో తాపత్రయం చూస్తుంటే హర్షకు పిల్లలంటే ఎంత ఇష్టమో తెలుసు. అందుకే తన ఐఏఎస్ డ్రీమ్ కూడా పక్కన పెట్టేసి తన ప్రెగ్నెన్సీ విషయం చెప్పాలి అనేసి ఆనందంగా వెళ్ళింది. అప్పుడే హర్ష తనకు దూరం అవుతుంటే తన మనసులో మాట అక్కడే ఆగిపోయింది. అప్పుడు కారణం తెలియక ఆగిపోయింది. ఇప్పుడు తెలిసినా చెప్పాలి అని ఇష్టం లేక ఆగిపోయింది. హర్ష ఐసీయూలో నివ్వి కోసం వెళ్ళినప్పుడే అర్థమైంది హర్షకు నివ్వి మీద ఉన్న ప్రేమ. నివ్వి కూడా హర్ష కోసం తనని వదిలి వెళ్ళినప్పుడే వాళ్ళ మధ్య ఉన్న బాండ్ అర్థమవుతుంది. కానీ ఆ బాండ్ వల్ల నివ్వి తనకెక్కడ దూరం అవుతుందో అనే భయం. హర్షకి ఎంత దూరం ఉంచాలి అనుకున్నా తప్పక నివ్వి ప్రాణాలు కాపాడుకోవడం కోసం వెళ్ళక తప్పలేదు. ఆ టైంలో ఏబీ నెగిటివ్ తనకు తెలిసిన ఒకే ఒక్కడు హర్ష కావడంతో తప్పక అడిగింది. కాళ్ళు పట్టుకొనైనా బ్రతిమాలాలి అనుకుంది. కానీ అక్కడ హర్ష రియాక్షన్ చూశాక తనకు నిజంగా భయమేస్తుంది. నివ్వి తలనిమురుతూ నివ్విని చూస్తున్న హర్షని చూస్తూ, హర్ష గారు నివ్వికి తండ్రి ప్రేమ దొరికినందుకు ఆనందపడాలా లేదా తల్లి ప్రేమను దూరం చేస్తా అన్నందుకు బాధపడాలో మీకు అన్ని రిలేషన్స్ ఉన్నాయి హర్ష గారు. అమ్మ, నాన్న, చెల్లి, బావ, కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి కూడా ఉంది. కానీ నాకంటూ ఉన్నది ఇదే. దీన్ని కూడా నా నుంచి లాగేసుకుంటా అంటున్నారు. అది ఎప్పటికీ జరగనివ్వను హర్ష గారు. నా కూతుర్ని నీకు దగ్గర కానివ్వను. దీన్ని కూడా దూరం చేసుకొని బ్రతకడం నాకు చేత కాదు అని అనుకుంటూ ఇద్దరిని చూస్తూ ఉంది. అప్పుడే నివ్వి అంటూ ఆనందరావు లోపలికి రావడం చూసి జానకి తన ఆలోచనలకు బ్రేక్ వేసి పైకి లేస్తుంది. హర్ష మాత్రం నివ్వి తలపై చెయ్యి వేసి చూసుకుంటూ ఉన్నాడు, తనకేం పట్టనట్టు. సార్, మాట్లాడకు జానకి, నువ్వు నాతో మాట్లాడకు. నివ్వికి ఇంత జరిగితే నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. నేనున్నా అనుకున్నావా లేదు అనుకున్నావా? పొద్దున్నుంచి దీనికోసం ఎన్నిసార్లు ఇంటికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళారో తెలీదు. ఇప్పుడు యాక్సిడెంట్ అని తెలియగానే ఎంత భయమేసింది అంటూ నివ్వి దగ్గరికి వెళ్ళి, ఇన్ని దెబ్బలు ఎలా తగిలాయి? నివ్వి, ఏంటమ్మా ఇలా అయ్యావు? ఈరోజు పుట్టినరోజు అని నిన్ను చూడాలి అనుకుంటే ఇలా చూస్తూ అనుకోలేదు బంగారం అంటూ బాధగా చూస్తున్నాడు. సార్, మీరు ఎగ్జైట్ అవ్వకండి. నివ్వికి ఏం కాలేదు, బాగానే ఉంది. మీరు ఇలా టెన్షన్ పడతారని నేను చెప్పలేదు సార్. నివ్వికి ఏం కాలేదు, బాగానే ఉంది. కాసేపట్లో స్పృహలో కూడా వచ్చేస్తుంది అంటూ ఆయనకి వాటర్ ఇస్తుంది. ఆనందరావు వాటర్ తాగుతూ రిలాక్స్ అవుతాడు. కొంచెం అప్పటికే టెన్షన్కి చెమటలు పడడంతో హర్ష మాత్రం తనకేం సంబంధం లేనట్టు జస్ట్ ఒకసారి వాళ్ళని చూసి ఇంకా నివ్విని చూసుకుంటూ ఉన్నాడు. హర్ష నివ్విని అలా చూడడం చూసి ఆనందరావుకి ఆశ్చర్యంలో ఉంది. ఇన్నేళ్లలో ఎప్పుడూ హర్ష ఇంతలా రియాక్ట్ అవ్వడం చూడలేదు. కానీ చాలా ఆనందంగా కూడా ఉంది.
ఆడవాళ్ళని దగ్గరికి కూడా రానివ్వడు. అలాంటిది నివ్విని ఇలా పట్టుకొని చూడడం ఏంటి అన్నట్టు చూస్తున్నాడు. ఆనందరావు మనసు చదివినట్టుగా జానకి కూడా హర్ష వాళ్ళని చూసి ఈయన నాకు లేనిపోని ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టేలా ఉన్నారు అని మనసులో అనుకుంటూ, హర్షిత్ గారు, ఇప్పటి వరకు నాకు హెల్ప్గా ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను అని అంటుంది. ఏం పర్వాలేదు, లిటిల్ లేచే వరకు నేను ఇక్కడే ఉంటాను. జానకి ఐఏఎస్ అంటూ ఇంకో మాట మాట్లాడకుండా ఉంటాడు. చిన్న, నీకు నివి ఇంతకు ముందే తెలుసా నాన్న అంటాడు ఆనందరావు. హర్ష ఏం చెప్తాడా అన్నట్టు భయంగా చూస్తూ ఉంది జానకి. మరి హర్ష ఆనందరావుకి నిజం చెప్తాడా లేదా అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.